ఎరేసి ఉద్యోగం తీసేసుకుంటే అది తప్పు కాదా? అది ప్రాసిక్యూషన్ కాదా? డబ్బులేనా? ఏదో రకంగా యూఆర్ టేకింగ్ సమ్ ఫేవర్ అండ్ డూయింగ్ దిస్. సోషల్ జస్టిస్ కోసం ఫేవర్ చేయాలన్న ప్రయత్నమా శేఖర్ భాషా గారిది, లేకపోతే ఇట్లాంటి వాటిని పాయింట్ ఏంటంటే ఇవన్నీ నాకు ఎందుకు వస్తాయంటే మా నాన్న అడ్వకేట్ కాబట్టి అదే అంటున్నాను. బిఎన్ఎస్ రాగానే ఒరే ఇది చూసేవారు అని చెప్పి రాత్రి కూర్చునేటప్పుడు అన్నం తినేటప్పుడు ఏవో డిస్కషన్ పెట్టి సర్రమంటా ఉంటుంది అనమాట. ఎందుకురా ఎవరు మాట్లాడి ఇవన్నీ ఎందుకురా మాట్లాడతారు, ఇది పాయింట్ మాట్లాడరా, రేడియోలో ఎప్పుడైనా మాట్లాడరా, జనాలకి అవేర్నెస్ కల్పించరా అంటుంటారు ఆయన. సో నేను ఎప్పుడైనా సరే అంటే నేను మాట్లాడడానికి కాదు కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ లాయర్ని కూర్చోబెట్టి మాట్లాడడం ఇట్లాంటి. ఫస్ట్ రాజ్ తరుణ్ వ్యవహారం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అసలు? ఆయనకి ఏ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలియదు అసలు. బట్ ఇదైతే తప్పుడు కేసు అని మాత్రం నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎలా? ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ చూశాక, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూశాక. ఓకే. ఎందుకంటే ఆవిడ క్లియర్ కట్ షీ లైడ్. 13 సంవత్సరాలు నీతో ఉన్నాను అన్నప్పుడు మధ్యలో మస్తాన్ సాయికి పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎట్లా పెడతావు? ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. రాజ్ తరుణ్ వ్యవహారం ఎప్పుడన్నా మీరు డైరెక్ట్గా అతనితో మాట్లాడారు? తర్వాత మాట్లాడినప్పుడే ఎట్లా వచ్చింది రియాక్షన్? మొన్న మధ్య కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. సి వాట్ ఎవర్ హీ హ్యాస్ ఆఫ్టర్ షీ మూడ్ ఆన్ మేబీ ఉండొచ్చు. సో అది ఆయన లేకపోతే ఎవరైతే ఆయనతో ఉన్నారో వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఎప్పుడు బ్రేక్ చేయాలనుకుంటే అప్పుడు ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటారు చాలాసార్లు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ డిసైడ్. సో దే మైట్ బి సీయింగ్ ఈచ్ అదర్, దే విల్ డిసైడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఈ లోపలే నువ్వు గుండెలు బాదుకొని అయ్యో వాడు చేసేస్తున్నాడు అంటే వాళ్ళకి పెళ్లి చేయాలి, నువ్వు సందర్భపడుతున్నావా? నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మూవ్ అయిపోయావు మస్తాన్ సాయి తోటి. ఇప్పుడు నువ్వు అలా చెప్పడం వల్ల బయట వాళ్ళ నాన్న వాళ్ళకి ఇంత వ్యవహారం జరుగుతుంటే మస్తాన్ సాయి ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయా? స్పందించాడు మస్తాన్ సాయి వేరే మీడియాతో కాదు కానీ ఓన్లీ ఆవిడని సపోర్ట్ చేస్తున్నట్టు చేసే ప్రోగ్రామ్స్లో వెళ్ళి మాట్లాడాడు. అది కూడా లాయర్ సమక్షంలోనే. ఆవిడ దగ్గర ఫోన్ చేసి మస్తాన్ సాయి నీకు నాకు ఏంటి అంటే ఏం లేదు, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ నేను మొగుడు పెళ్ళాం నీకు తెలుసు కదంటే తెలుసు ఇలా ఆయన ఆవిడ ఏం చెప్తే అది చెప్పేసి మస్తాన్ సాయితో మాట్లాడారు. మస్తాన్ సాయితో మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా హీ సెండ్ సమ్ మెసేజెస్ త్రూ హిస్ ఫ్రెండ్స్ సేయింగ్ లైక్ మీరు నా ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు, దట్స్ ఓకే, కానీ దాంట్లో మా చెల్లెల పేరు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ప్లీజ్ మేక్ షూర్ దట్ డజంట్ కమ్ అవుట్, లేడీస్ కదా అంటే ఓకే చెప్తానని చెప్పాను నేను. సో దట్ వాస్ ద కేస్. ఓకే, అక్కడికి మీరు క్లోజ్ చేద్దామని అనుకున్నారు ఎప్పుడన్నా? ఈ క్లోజ్ని ఈ మ్యాటర్ ఇక్కడికి ఆపేద్దాంలే అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శేఖర్ భాషా గారికి? సార్ నేను ఆపేద్దాం అనేది లేదు సార్. ఆపేయడం అంటే నేను వెళ్ళాలని లేదు, ఆపేయడం లేదు. ఇవాళ మీరు పిలిచారు, వచ్చాను. నేను తర్వాత దీని నుంచి ఇంకేమన్నా ఇన్వాల్వ్ అయితే కనుక మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. కాదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు మీకు మాట్లాడాను, తర్వాత ఇంకో 2-3 అడిగారు. సో వాళ్ళతో వాళ్ళు ఏదో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగితే చెప్తాను. బట్ ఈ లోపల ఏమవుతుందంటే కొంతమంది ఈ ఇంటర్వ్యూస్ చూసిన బాధితులు ఆరు కొంతమంది వీళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా బాధితులు ఉన్నారా శేఖర్ భాషా గారు? నిజంగా నా ఇంటర్వ్యూ చూడండి సార్, అమ్మాయి ప్రీతి అండ్ ఉదయ్ ఇంటర్వ్యూ చూడండి. అంటే ఓకే, వాళ్ళిద్దరిని వదిలేద్దాం, మిగతా వాళ్ళ గురించి ఉన్నారు. ఆ అమ్మాయి మాటల్లోనే 6 మంది ఉన్నారు ఆ సంవత్సరంలో. అందరూ బయటికి రారు కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలు బయటికి రావడం అంటే కాని పని. సో ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యం చేసింది, మేబీ కొంతమంది ముందుకు వస్తారేమో, చూద్దాం. ఎన్నాళ్ళ పాటు నడిపిస్తారు ఇట్లా ఈ వ్యవహారాన్ని? మీరు ఆ ఇంటర్వ్యూ పిలవడం ఆపేయండి. మళ్ళీ నాకేసారు నా అట్లా కాదుగా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశారనంటే అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయట చాలా మంది దానికోసం పిలుస్తున్నారు, అంతే కదా. అసలు ఏం జరిగింది వ్యవహారంలో, శేఖర్ భాషా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న విషయం బయటికి తేవటానికి, అంతే సార్. మళ్ళీ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు, లిటరల్లీ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకే, ఇలాగే పిలిచినప్పుడు వెళ్ళే ప్రతిసారి వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే అదే కదా. దిలీప్ శంకర్ గారు కావచ్చు, లేకపోతే లావణ్య కావచ్చు, నేను ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అనో ఇంకోటి అనుకుంటారు. వాళ్ళు ఎవరికి తెలియదు. దిలీప్ శంకర్ గారు డబ్బులు ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నాడు. నాకేమైనా డబ్బులు ఇచ్చారా? లేదు. నేను మీకు ఏమైనా డబ్బులు లేదు. దిలీప్ శంకర్ గారు మాట్లాడారా మీతో? ఆయన లేదా? ఆయన అట్లాగే మాట్లాడమే, అంతే. డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడారు, సంస్కారవంతమైన లాంగ్వేజ్ తో మాట్లాడారు. ఏదో సంథింగ్ ఇప్పుడు అంత దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు తీసుకున్నారు అని అంటే సంథింగ్ అక్కడ ఏమో ఉన్నట్టే కదా, వాళ్ళ వైపున న్యాయం ఉన్నట్టే కదా. మీరు కూడా ఒక లాయర్ అంటే చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఐ డోంట్ నో, ఈవిడ లావణ్య ఉంటున్న ఆ కమ్యూనిటీలో అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్, ఆయనకి ఈయన కజిన్ అన్నట్టుగా విన్నాను. సో త్రూ అలా పరిచయం ఏమైనా ఉందా అనేది నాకు ఒక చిన్న డౌట్, అనుమానం, అంతే.
బయటికి చెప్పేమైనా చెప్పచ్చు కానీ బట్ ఇది ఒక రకమైన కనెక్షన్ అనుకుంటున్నాను. బట్ ఆయన ఒక్కొక్కసారి ఒక మాట చెప్పారు, ఒకసారి నేనే ముందుకు వచ్చాను చెప్పారు, ఒకసారి ఏమో ఎక్కడో సమ్ సభల్లో సమ్ ఎన్ఆర్ఐస్ ఎవరో నన్ను ఈవెన్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. వాట్ ఎవర్, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు తీసుకున్నారు అనేది పాయింట్ కాదు, దాంట్లో విషయం ఉందా లేదా అనేది పాయింట్ అంతే. కానీ నేను అడుగుతున్నాను, ఆయనకి కొంచెం గుచ్చి అడిగేటప్పటికి కోపం వచ్చినట్టుంది. నేనేమడిగాను సార్, ఆయన ఏమంటాడంటే నేను ముందుగానే ఒక 170 ఫోటోలు, కొన్ని బోల్డ్ అని కాల్ రికార్డ్స్ ఇవన్నీ విన్న తర్వాత ఈ అమ్మాయికి క్లియర్ కట్గా అన్యాయం జరిగిందని నేను భావించి నేను ముందుకు వచ్చాను, అవును ఆ సోదరికి న్యాయం చేద్దామని అన్నాడు. ఏ సోదరి పేరు ఏం చెప్పారు, లావణ్య చౌదరి అని చెప్పాడు. ఆవిడ పేరు లావణ్య చౌదరియే కాదు, మరి చౌదరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాను. మరి ఇన్ని ఆధారాలు ఇన్ని తీసుకున్నారు కదా, ఆవిడ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకోలేదా సార్, అది చూస్తే పేరు తెలుస్తుంది కదా సార్, సడన్గా ఆవిడ పేరు మార్చేసి లావణ్య చౌదరి అని ఎందుకు చెప్పారు సార్ అని నేను ఒకచోట ప్రశ్నించాను. అది బాగా గుచ్చుకుంది. ఎందుకు ఈ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎక్కడైనా మీడియాలో సపోర్ట్ దొరుకుతుందనా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఏంటి, ఆ పేరే కాదు, నేను మాయా చౌదరి అనే పేరే కాదా అమ్మాయిది, మీరు చౌదరి అని చెప్పడానికి కారణం ఏంటి అని కూడా నేను అడిగాను. ఇలా ఏదైనా సరే ఇప్పుడు దాంట్లో పొలిటిసైజింగ్ లేకపోతే మ్యాటర్ డైవర్టింగ్ అనేది ఉంటే నేను క్యాచ్ చేసి గట్టిగా గుచ్చుతున్నాను అక్కడ. ఓకే, అది వాళ్ళకి నొప్పిస్తుంది. అది బూతుల రూపంలో పెట్టి సమాధానం చెప్పాలి, చెప్పకపోగా ఇలా బూతులు తిట్టి అంటే ఎప్పుడైతే నీ దగ్గర సమాధానం ఉండదో ఇలా అరుస్తారు. ఓకే, సింపుల్, ఓడిపోయిన వాళ్ళే అరుస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నా, బట్ ఇప్పటికీ నేను కన్విన్స్ కాలేకపోతున్నా శేఖర్ భాషా గారు ఆన్ హిజ్ ఓన్ ఈ విషయాన్ని టేకప్ చేశారని. అసలు టేకప్ ఇది కేసు టేకప్ కాదు, నేనేం కనుకలా, బట్ ఇన్ని మీడియా సంస్థల చుట్టూ మీరు తిరుగుతున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు అని అంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నదైతే బయటకు వస్తుంది. మీరు దాన్ని ఇవాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సార్ మీరు ఏమనుకున్నారు, ఇప్పుడు నేనేం అనుకోవట్లా, ఒక విషయం చెప్తాను. ఎవరో బయట వెళ్ళిపోతున్నారు, వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతోంది వ్యవహారం. రోజు ఇప్పుడు మీరైనా మీడియాలో ఉన్నారు కాబట్టి బోల్డ్ అని కేసులు బయటపడుతుంటాయి. కరెక్ట్, అవునా? కరెక్ట్, బోల్డ్ అని కేసులు బయటపడుతుంటాయి. కానీ అందరూ ఇన్వాల్వ్ కారు ఆ విషయంలో. కానీ ఈ రోజున ఏదో జరిగిపోతుంది వాళ్ళిద్దరి మధ్యన అని చెప్పి యు ఆర్ ఇన్వాల్వింగ్. సో ఆ ఇన్వాల్వ్ దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవాళ కాకపోయినా రేపైనా శేఖర్ భాష జస్టిఫై చేసుకోవాలి. ఎదురు కొట్టుకుంటున్నారు రోడ్లో, అందరూ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు, నేను కొంచెం పక్కనే పోతున్నాను, భయ రా ఇది చూడు ఇది అంటే నీ తప్పు ఎవరు చెప్పు వెళ్ళదంటే నన్ను అలా ఇన్వాల్వ్ చేస్తారు తీసుకొచ్చి. వీడు ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి వీడికి అంతా తెలుసు, రా వాళ్ళిద్దరు ఎవరు తప్పు అని చెప్పి ఇంకోటి పిలిచి అడిగాడు. తర్వాత ఇంకోటి పిలిచి రా అవును ఎవరికి తప్పని. ఇదే జరుగుతుంది తప్ప నేనేదో నా మానాన్ని తీసుకొచ్చి పెదరాయిని చేసి నన్ను ఇది చేశారు. మీరు పెదరాయిడి అయ్యారు ఇక్కడ, అంతే చేశారు, అయ్యారు కాదు చేశారు. ఓకే, కాకపోతే కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ నాకు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది సార్, ప్రీతి అనే ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను ముందు వెనక ఆలోచించాల, క్లియర్ కట్గా ఆ అమ్మాయి అన్నయ్య ఇంత ఇప్పుడు మీకు థ్రెటన్ ఏం రాలా అటు పక్కన వాళ్ళ లాయర్ దగ్గర నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ? ఉన్నాయి సార్, అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం లేదు, బట్ అమ్మాయి సర్కిల్ ట్రాకింగ్ చేయడము, అమ్మాయి సర్కిల్ తీయడము, లొకేషన్స్ తీయడము, మా క్లోజ్డ్ వన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరెవరికి వెళ్ళడము, అక్కడ వీడి వెనకాల ఏమన్నా లొసుగులు ఉన్నాయా తీయాలి అని చెప్పి ఇట్లా లొసుగులే ఉన్నా మీ వెనకాల. అదే సార్ వాడు మొత్తం ఎదికారు, ప్రపంచం మీద ఒక్క కేసు కూడా దొరకలేదు ఆమె. ఓకే, మరి ఇట్లా ఒక మనిషి ఇంత క్లీన్ గా ఎలా ఉంటాడు అనుకున్నారు. సో ఒకటైనా పెట్టించాలని చెప్పి ఏదో ఒకటి పెట్టించారు మొత్తానికి. ఇది లావణ్య గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఏదో పెట్టారు. అక్కడ ఏం పెట్టారు? ఏదో 509 క్రిమినల్ ఇంటిమిడేషన్, 324 ఏదో ఎవరో అమ్మాయి నేను కత్తితో కోసేసానట. సో ఏదో స్టోరీ రాసుకుంటూ వచ్చారు మొత్తానికి. సరే ఇంకా బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టారు బేసికల్లీ. ఓకే, ఇప్పుడు ఏంటి నిన్న కూడా డిస్కషన్ పాయింట్ ఏంటి, లావణ్య రాస్తారని కావచ్చు, లేకపోతే లావణ్య డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, దీని గురించి మాట్లాడడానికి నేను ఆవిడ తరపున లాయర్ ఉన్నారు. ఆవిడ ఏమంటుంది, నా దగ్గరికి వచ్చి చూడమనండి సార్, నా తరపు నుంచి కూడా మాట్లాడాలి కదా. అమ్మ నీ తరపు నుంచి మాట్లాడడానికి అంత పెద్ద లాయర్ని పెట్టుకున్నావు కదా నువ్వు, నేను టుమ్రిగాండి ఏదో మాట్లాడుతున్నాను, అక్కడ ఏదో న్యాయం ఉంది, దీన్ని కూడా నొక్కేసే ప్రయత్నం ఎందుకు, అది పక్కన పెడితే సరే. ఆవిడ తరపు నుంచి శంకర్ గారు, రాజ్ తరపు నుంచి నేను అనుకుందాం పోనీ. ఓకే, అనుకున్నప్పుడు నేను ఆవిడ గురించి ఏదో మాట్లాడతాను, ఆవిడ ఎలిగేషన్స్ అవి ఉంటాయి, ఆవిడ సమాధానాలు చెప్పాలి. ఆవిడ ఏదైనా రాజ్ తరుణ్ మీద చేస్తే రాజ్ తరుణ్కి సంబంధించి ఏమైనా ఉంటే నేను చెప్తాను. అలా కాకుండా ఆవిడ నా మీద ఎలిగేషన్స్ చేస్తే నువ్వు అట్లా నీ జీవితంలో ఇట్లా కదా,
అంటే మీరే రియాక్ట్ అవుతారు. అప్పుడు అది ఎలా ఉంటుందంటే సార్, దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్లతో ఎందుకు దూరం అయ్యారు, పవన్ కళ్యాణ్కి ఎలా వ్యతిరేకమయ్యారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాల్సిన పని ఉందా ఈ సబ్జెక్ట్లో? లేదు కదా. లేదు. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక లాయరు, నేను ఒక లాయర్ అనుకుందాం. మీడియా కోర్టులో ఆయన 2 చోట్ల వాదిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు తెలిసి సారీ టు సే ఆయన ఆవిడ కేసులో అఫీషియల్ లాయర్గా వాదించలేరు, ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. హీ కుడ్ బి అన్ అసిస్టెంట్ హిమ్. సరే, బేసికలీ మీడియాలో ఆవిడ తరపున ఈయన వకాల్తా, మరి ఇద్దరు లాయర్లు మాట్లాడుకునేటప్పుడు మీడియాలో, ఆయన లాయరు నేను లాయర్ అనుకుందాం, మీడియాలో మాట్లాడుకునేటప్పుడు లాయర్ కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ జరుగుతుందా? లేదు. దీని గురించి చర్చ జరుగుతుంది. అక్కడ నా కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ మొదలెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను దిలీప్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేటప్పుడు గట్టిగా గుచ్చుకుంది ఆయనకి. ఇంకా బూతులు దానికి మొదలుపెట్టారు. అదే అంటున్నాను, మీరు చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే కాదు కదా, అది పాయింట్. సో ఇంకా కొన్నాళ్ళ పాటు దీన్ని మీడియా అయితే గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ ఏంటి, నేను మీడియాని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే సార్, ఈ చిల్లర పంచాయతీలు వద్దు. ఓకే, ఈ తిట్లుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు, లేకపోతే బట్టలు దించుకోవడాలు, అరుచుకోవడాలు, చెప్పుతో కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా వద్దు. మీరు బయటికి రావడం మానేసేయండి పోనీ. నేను అదే